ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే అప్పు చేయడం చాలా ఈజీగా అప్పు చేస్తారు, కానీ అది తీర్చడానికి బెగ్గింగ్ గెటప్ వేసుకొని మరీ తిరుగుతున్నారు. మరి అప్పు తీసుకుంటే ఒక లెవెల్ ఉంటది, అంతే. తీరకపోతే ఇంకో లెవెల్ ఉంటది. మరి ఆ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. మేడం, నేను ఒకప్పుడు గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది జిఎస్టీ రేట్లు తగ్గాయని చెప్పి అన్ని కొనిపించింది. కారు మీద ₹1,00,000 తగ్గించాడు. కారు 30 లక్షలు, 29 లక్షలు బొక్క, 29 లక్షలు బొక్క. అట్లుంటది మనతో. ఫ్రిడ్జ్ మీద ₹1000 తగ్గించాడు, 99,000. వాషింగ్ మిషన్ మీద 2,000 తగ్గించారు, 60,000 వాషింగ్ మిషన్. ఆఫర్లు అన్ని కొని ఈ స్టేజ్ తీసుకొచ్చింది. గుర్తొచ్చింది, పక్క షాప్ లో 2 పట్టు చీరలు తీసుకుంటే ఒక కాటన్ చీర ఫ్రీ ఇస్తారంట 10,000. 2 పట్టు చీరలు 20,000, ఆడిచ్చే కాటన్ చీర ₹100. పళ్ళు రాలిపోతాయి. అదంతా కాదు కానీ అసలు అడుక్కుంటే ఏమన్నా లాభం ఉందా అండి? అడుక్కుంటే సెలబ్రిటీలు అవుతారు. ఎలా అండి? ఒకప్పుడు ఒకడు ఇదే స్టేజ్ మీద అడిగా అడిగా ఎదలోతును అడిగా అడిగినోడు హీరో అయ్యాడు, అడిగించుకున్నవాడు మాత్రం ఎక్కడే ఉంది. ఇంద్రదమ్మ గారు వస్తున్నారు, వెళ్ళి అడుగు. ఆకలితో సావమన్న సస్తాను గాని ఆవిడ అడుక్కోను. ఎందుకండి? ఇంద్రదమ్మ గారు దానం చేస్తారు. దానం పేరుతో సావగొడతా. భాస్కర్ గారు వచ్చు లెఫ్ట్ హ్యాండ్ లో కాదండి, రైట్ హ్యాండ్ లో ఉండాలి. అడుక్కునేటప్పుడు వాయిస్ లో డెప్త్ ఉండాలి, మీ పర్ఫార్మెన్స్ లో సిజలింగ్ ఉండాలి. ఆవిడ సిజలింగ్ అన్నప్పుడు మనకి కింద నుంచి సిజలింగ్ స్టార్ట్ అవుతుంది. అడుక్కుందాం, కస్టమర్ వస్తున్న టైం అయింది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. అయ్యా మనిషి పశువా నువ్వు? దున్నపత్రలు పెరిగావు, అడుక్కోడానికి సిగ్గు లేదు. ఏంట్రా ఏమనుకుంటున్నావు? మారేడు కొడుతున్నావు ఏమండి? అసలు ఊరుకునే బొచ్చు సరిగా పెట్టుకోండి. ముందే బొచ్చులో ముఖం లెక్కుంది. అడుక్కున్న తల గొడవ పట్టుకో. ఏంటండి గొడవ పడేది? మిమ్మల్ని కొడితే ఊరుకుంటానా? ఏంటే నా గొప్ప? అసలు మీరు ఎవరు తెలుసా? సాఫ్ట్వేర్ అంటే కనీసం రూపాయి కూడా వేయడాడు. అంత దగ్గర రాకు, దరిద్రంగా ఉంది. అమ్మ మీరు అందగత్తు మెరిసిపోతున్నావు. అలా కూర్చో, ఇంటికి వెళ్ళే టైం అయింది. మంచిగా తీసుకో, బ్రేక్ లై. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఇక్కడ ఉన్న కెమెరామెన్లు ఎంత మంచి వాళ్ళండి. నేను ఇలా రాగానే నేనేస్తా అని నా చిప్పలో ఎన్ని డబ్బులు వేసారో. అయ్యా చిన్న పిల్లయ్యా. వీళ్ళే కాదండి, కృష్ణ భగవాన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆకలేస్తుందయ్యా అన్నానండి. కలిసి తిందామన్నాడా? మీకెలా తెలుసు? ఆయనకి ఆకలి ఎక్కువలే. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమండి, మన సెట్ కి శ్రీదేవి గారు వచ్చారు. నిజంగా శ్రీదేవి గారు వచ్చారు. ఆమె గురించి చెప్తున్నావు ఓకే, కానీ ఎప్పటి నుండో ఉన్న లక్ష్మి గురించి ఏ రోజైనా చెప్పావా నువ్వు? ఆవిడెవరితో చేసింది? ఆవిడ కూడా పెద్దలతో చేసింది. ఎవరండి? కన్నాంబ, కాంచనమాల, పావల శ్యామల గారు, అన్నపూర్ణమ్మతో ఎన్ని చేసింది. మనం ఎంత కోటీశ్వర్లా ఉండేవాళ్ళు. నేను ఇక్కడ కాస్త ఇక్కడికి వేసుకునేదాన్ని. ఏమైపోయిందండి మనకేంటి? వల్లనే పాపిస్తున్నాను. భాస్కర్ గారికి వద్దు వద్దన్నా గానీ 4 కోట్లు ఇచ్చావు. వాడేమో ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోవడానికే ఈ అడుక్కుది నేను గట్టిపేశాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇలా ఉండలేకపోతున్నాను. ఇలాగే కరెక్ట్ గానీ 10 లోపలికి వెళ్దాం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. ఇవాళ ఎందుకో చాలా అందంగా కనబడుతున్నావే. 10 రోజులు నేను స్నానం చేయక స్నానం చేసిరా. లోపలికి వెళ్ళి అన్నం పెట్టు. సరే అండి, ఆడుకోపో. గుడిసెలో బాల్ పడింది నాన్న. గుడిసెలో పడిందా? వస్తా. అయ్యో బాల్ కనపడట్లేదే, ఎక్కడ పోయింది? ఏమైంది? ఇన్ని రోజులు దాచిపెట్టుకుని అందరినీ మరి చూసేసాడండి. పిల్లని పెట్టుకొని ఇలాంటి పాడు పనులేంటి? ఒక నిమిషం, ఇది నా పిల్లం. దీన్నే ఇంతవరకు నీ క్లారిటీగా చూడలేదు.
ఏం జరిగిందండి? దాన్ని నేను చూసానంటే అపనే చేస్తుంది. నాలో లేని నీలో ఏముంది చూడడానికి? ఎన్ని రోజుల నుంచి నా మీద కన్నుందిరా నీ మీద చెప్పు. నేను చూడటమే ఫస్ట్ టైం. ఇప్పుడు లేదు, నువ్వు నా నుంచి ఏదో కోరుకుంటున్నావు కొత్తదనం. ఆడికి లేనిపోయిన ఐడియాలు ఇచ్చాడు, పళ్ళు రాలకొడతా. లోపల కదా నీ దగ్గర అడుక్కునే టైం అయింది. ఎవడ్రా నా గుడి దగ్గర నా మెట్టు దగ్గర అడుకుంటున్నావు? ఏంట్రా మెట్టు? మాది మెట్టు. ఈ ఏరియా నాది. ఈ మెట్టు నేను కొనుక్కున్నా. రోజు నేనే అడుకుంటారా? చచ్చిపోయాను బాబు. నా ఏరియాకి వచ్చి నీ పత్రమేంది? కొడుతున్నా చెప్తున్నా. అసలు మా ఆయన ఎవరు తెలుసారా నీకు? గూగుల్లో సాఫ్ట్వేర్. గూగుల్లో సాఫ్ట్వేర్ పేరేంటి? బుల్లెట్ భాస్కర్. నీచుడా. ఎవరు సార్ మీరు? గుర్తుపట్టలేదా? నరేష్ గారు. రియల్ ఎస్టేట్ నరేష్ గారు. మీరు అడుక్కు తింటున్నారా? నీకు 4 కోట్లు ఇచ్చి అడుక్కు తినాల్సి వచ్చిందిరా మేము. ఏదో పొరపాటు అయిపోయింది సార్. ముందు 4 కోట్లు ఏమిరా? నా 4 కోట్లేరా? ఎవరండి మీరు? గుర్తుపట్టలేదా? అయ్యి బాబు, అయ్యి బాబు. చిట్టు గారు ప్లీజ్ అండి క్షమించండి. మీ దగ్గర తీసుకుని 4 కోట్లు వీడికే ఇచ్చానండి. ఒరే నా ల్యాండ్ అని నీకు 4 కోట్లు ఇచ్చాను కదరా. సార్ ఏదో అయిపోయింది, అది అయిపోయింది, వదిలేండి సార్. ఏంటయ్యా గుడి దగ్గర న్యూసెన్స్? ఇంతకీ ఎవరిస్తారు తమరు? ఇంతకీ ఎవరిస్తారు తమరు? ఎస్ఐ ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ న్యూసెన్స్ జరుగుతుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం పదండి. ఒక్క నిమిషం. జనాలందరికీ ఒక మెసేజ్. వస్తువులు డబ్బులు ఉంటేనే కొనుక్కోండి, అప్పు చేసి మరి కొనుక్కోకండి. ఇలా అడుక్కు తింటారు. గుడ్ మెసేజ్, గుడ్ మెసేజ్. జడ్జెస్ మీ దగ్గర కామెంట్స్ తీసుకునే ముందు ఇక్కడ మా భాస్కర్ గారు డాడీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. సార్ చెప్పమ్మా. మీరు వచ్చారని మీ కొడుకుకి తెలుసా? నేను పోల్చలేదమ్మా ఇప్పుడు దాకా. వైజాగ్ లో పిచ్చోళ్ళందరూ ఉండారమ్మా రోడ్ల మీద ఎక్కువ మాకు. అంటే ఒరిస్సా నుంచి జార్ఖండ్ తీసుకొచ్చి జాయిన్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఈ పైన తిరుగుతుంటారు. ఏమో అక్కడి నుంచి కానీ తప్ప వచ్చాడు అనుకున్నాను నేను. మరి స్కిట్ పరిస్థితి ఏంటి? నచ్చిందా మీకు? బాగానే ఉంది, చండాలగా ఉంది, చండాలగా ఉంది. సరే నాన్న వదిలే, మైక్ వేరే వాళ్ళకి ఇచ్చి. మా జడ్జెస్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు బాగా చేశారు. అడుక్కునే స్కిట్ అందరూ చాలా బాగా చేశారు. శ్రీదేవి మ్యామ్. భాస్కర్ గారు అండ్ టీమ్ చాలా డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నింది. అండ్ ఓవరాల్ కొంచెం వైలెంట్ గా ఉన్నింది. స్పెసిఫిక్లీ నాకు ఫహిమా గారు మీ యాక్టింగ్ అయితే చాలా నచ్చిందండి. వర్ష గారు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. చాలా బాగుందండి. గుడ్ లక్. Thank you guys. Thank you for the lovely performance. Thank you.